హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ట్విస్టులు టర్న్లు ఎన్నో ఉండబోతున్నాయని చెప్పాను కదా. అది పార్ట్ 2 వీడియో అయితే ఈ వీడియో చేస్తాను. నిజంగా చాలా ట్విస్టులు అయితే ఉండబోతున్నాయని అనిపిస్తుంది. మీరు ఎవరిని కొత్తగా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సోమవారం ఎపిసోడ్ గురించి. సోమవారం ఎపిసోడ్ జస్ట్ మనకి ఒక ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లాగానే ఉంటుంది అనుకోండి. శనివారం ఎపిసోడ్ మనకి నెక్స్ట్ వీక్ అయితే ప్రతి వారం చూస్తాను. మనకు నెక్స్ట్ వీక్ అయితే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తుందని మీ అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మనం సోమవారం ఎపిసోడ్లో జస్ట్ వాళ్ళు ఇంట్రడక్షన్లు ఎలా కలుసుకున్నారు ఏమి అనేసి, అలాగే మన అక్కడ కన్వర్జేషన్లో ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయి సాల్వ్ చేశాను, నేను దగ్గరుండి సాల్వ్ చేశాను అనేసి మన ప్రోమోలో అయితే డీటెయిలింగ్ చేశారు కదా. ఆ ప్రోమోని బేస్ చేసుకుని నాకు దగ్గరగా ఉంది అనేసి ప్రతి ఒక్క సెకండు అంటే కావ్య దగ్గర పడతా ఉన్నట్టే ఉంటుంది. అయ్యో నాకు గుర్తొస్తుంది, నాకు గుర్తు రాలేదా అనేసి రాజ్ అయితే ఫీల్ అవుతానే ఉంటారు. రాజ్ ఫీల్ అవుతా ఉంటే అక్కడ యామిని ఎప్పుడు వస్తుంది అనేసి మనం అనుకోవచ్చు. యామిని గారు అలాగే రుద్రాణి గారికి ఇద్దరికి బుధవారం ఎపిసోడ్లో కలుస్తారు. వాళ్ళిద్దరు బుధవారం ఎపిసోడ్లో కలుస్తారంటే యామినికి నిజం తెలుసు, ఆల్రెడీ తెలుసు రాజు ఎక్కడ పోతా ఉంటాడు అనేసి. రుద్రాణి గారు ట్రాకింగ్ పట్టుకొని యామిని గారు వస్తే రుద్రాణి గారు ఎలా వస్తారని మనం డౌట్ రావచ్చు. రుద్రాణి గారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా, రాహుల్ ఎవరి దగ్గర నుంచో కనుక్కున్నాడు కదా. కనుక్కుంటే రుద్రాణి గారు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదిగొద్దుగో చూసేశారు అనేసి అయితే మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. చూసేశారు, వాళ్ళు చూసేశారు, ఎట్టా చేయాలి అనేసి మనకైతే ప్రతిరోజు ఎపిసోడ్ అయితే టర్నింగ్ అంటే ట్విస్ట్గానే ఉండిపోతుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ రాజ్ బతుకుండగానే రుద్రాణి గారికి అయితే తెలిసే ఛాన్సెస్ 99.9% అయితే ఉన్నాయి. రాజ్ బతుకున్న తర్వాత అసలు రాజ్ ఎక్కడున్నాడు ఏమి అనేసి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ పడుతుంది. ఈ వీక్ కంప్లీట్గా రిసార్ట్లోనే ఉంటుంది. రిసార్ట్లో రాజ్ ఫ్రెండ్స్ మధ్య జరిగిన కన్వర్జేషన్లు, అలాగే మనకు అప్పు పెళ్ళి ఏమన్నా మళ్ళీ ఒకసారి ఏమైనా సెట్ చేస్తారేమో. దొంగ పెళ్లి చేసుకున్నారు కదా, ముసుగేసుకొని వచ్చి ఆ విధంగా ఏమైనా పెళ్లి సెట్ చేసే సీన్లు అవన్నీ మ్యాక్సిమం పెడతారు. ఎందుకంటే రాజ్ గతం గుర్తు రావడానికి ఇంకా నేను చెప్తానే ఉన్నాను మీకు 2 వారాలు 3 వారాల్లో వచ్చేస్తుంది అనేసి. ఇంకా సీరియల్ని అయితే ఎక్కువ ల్యాక్ చేయదలుచుకోలేదు కాబట్టి ఈ విధంగా అన్ని టెస్టులు టర్న్లు అయితే ఉండిపోతున్నాయి. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.